తెలంగాణ రాష్ట్రం అప్పుల బాటలో దూసుకెళ్తుందా? కేసీఆర్ చేసిన అప్పుల కంటే వేగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేస్తోందా? త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. కేసీఆర్ 9.5 ఏళ్లలో చేసిన అప్పులెంత? రేవంత్ రెడ్డి ఏడాదిన్నరలో చేసిన అప్పులెంత? కేసీఆర్ తన 9.5 ఏళ్ల పాలనలో బడ్జెటేతర అప్పులు కలిపి 4,70,000 కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఏడాదిన్నర కాలంలోనే 1,66,000 కోట్ల అప్పు చేశారు. ఈ లెక్కలు చూస్తే అప్పులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అప్పులు తీర్చడంలో ఎవరు బెటర్? చెల్లింపుల విషయంలో మాత్రం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కాస్త మెరుగ్గా ఉన్నారని ఆర్థిక విశ్లేషకులు కొందరు చెబుతున్నారు. కేసీఆర్ తన హయాంలో 65 నుంచి 70,000 కోట్ల మధ్య అసలు వడ్డీ కింద 1,15,000 కోట్లు చెల్లించారు. రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు 28,000 కోట్ల అసలు వడ్డీ కింద 48,000 కోట్లు చెల్లించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అసలు తెలంగాణకు మొదట వచ్చిన అప్పులు ఎంతంటే, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వారసత్వ అప్పు 69,603 కోట్లు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అప్పు 3,50,000 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఈ అప్పు 5 లక్షల కోట్లు దాటే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పులు పెరుగుతున్న కొద్దీ వడ్డీ భారం కూడా పెరుగుతోంది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి చెల్లించిన వడ్డీ 5,227 కోట్లు మాత్రమే. కానీ 2023 నాటికి ఈ వడ్డీ భారం 21,000 కోట్లకు చేరింది. ఇప్పుడైతే 25,000 కోట్లు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 వరకు మాత్రమే వడ్డీ చెల్లింపులు 24,085 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి, మార్చి లెక్కలతో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఈ వడ్డీ భారం తగ్గించడానికి రేవంత్ సర్కారు ప్రయత్నం చేసిందా? 87,000 కోట్ల రుణాలను రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ సర్కారు కోరింది. కానీ కేంద్రం అనుమతి ఇచ్చింది మాత్రం 24,000 కోట్లకు మాత్రమే. ఇప్పటి వరకు 10.9% వడ్డీతో తీసుకున్న 30,536 కోట్లను 7.5% వడ్డీ కిందికి మార్చారు. దీంతో ప్రతి ఏడాది 1,068 కోట్ల వడ్డీ భారం తగ్గింది. అసలు ప్రశ్న ఏంటంటే, రాష్ట్రానికి సొంత ఆదాయం పెరుగుతుందా లేదా? సొంత ఆదాయ వనరులు పెంచడం కంటే ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. తెచ్చిన అప్పుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల కంటే సంక్షేమ పథకాలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అప్పులు తీసుకోవడం సులభమే, అవి తిరిగి చెల్లించడమే అసలు పరీక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద 19,369 కోట్లు మరియు రుణాల అసలు కింద 41,378 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జనవరి 2026 వరకు చెల్లించిన అసలు మాత్రం 14,244 కోట్లే. కట్టే అప్పుల కంటే తెచ్చే అప్పులే ఎక్కువగా ఉన్నాయా? కేసీఆర్ ప్రభుత్వం 4,70,000 కోట్ల అప్పు చేసింది, తీర్చింది మాత్రం 70,000 కోట్లే. ఇక రేవంత్ ప్రభుత్వం 1,66,000 కోట్ల అప్పు చేసింది, ఇందులో నుంచి తీర్చింది 48,000 కోట్లే. ఈ ఏడాదిలోనే 69,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం తీర్చిన అప్పులు మాత్రం 15,000 కోట్ల లోపే. సొంత ఆదాయ వనరులు పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1,66,000 కోట్ల అప్పులు తీసుకున్న తర్వాత తమ ల్యాండ్ మార్క్గా చెప్పుకునే కొత్త ప్రాజెక్ట్ ఏదీ కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు సొంత ఆదాయం పెంచే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అప్పుల పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.